హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. చాలా స్పైసీ టేస్టీ నూడిల్స్ అండి. ఈజీ ప్రాసెస్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలోనైనా చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా అండి. నేను ఇవి వీట్ నూడిల్స్ మాత్రమే యూజ్ చేశాను, మైదావి కాదండి. ఇందులో అన్ని రకాల వెజిటేబుల్స్ యూజ్ చేశాను కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ అండి. సో ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకున్నాను. నేను ఒక 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని నూడిల్స్ 2 వేసేసుకున్నానండి. నేను ఇలా కొంచెం వాటర్ వేడెక్కే వరకు మనం నూడిల్స్ని కొంచెం వేడి చేసేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. ఒక 90% నూడిల్స్ని మనం బాయిల్ అయ్యే వరకు ఉంచేసుకోవాలి. చూసారు కదండి, మనకు ఆల్మోస్ట్ నూడిల్స్ ఉడికిపోయాయి. వీటిని నేను ఇంకొక స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాను. వాటర్ అంతా తీసేసి, ఎక్కువగా ఉడికిపోతే అండి ఇవి మెత్తగా అయిపోతాయి, అప్పుడు నూడిల్స్ ముద్దగా వస్తుంది మనకి. నేను మళ్ళీ వెంటనే వీటిని చల్లటి వాటర్లో వేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను. రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్ అండి, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా చంక్స్ అండి, గార్లిక్ తీసుకున్నాను, క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్, బీన్స్, గ్రేటెడ్ క్యాలీఫ్లవర్ అండి, గ్రేటెడ్ ఇంకా క్యాబేజ్. నేను ఇవన్నీ తురుముకున్నానండి. మీకు వీలైతే తురుముకోవచ్చు, లేదంటే పీసెస్ లాగానైనా కట్ చేసేసుకోవచ్చు. సో మా పిల్లలు పీసెస్ లాగా కట్ చేస్తే అవి కనిపించేస్తే పక్కన పెట్టేస్తారని నేను అలా తురుముకొని వేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులో సోయా చంక్స్ అండి, ఇంకా గార్లిక్ వేసేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ జస్ట్ అలా మగ్గిన వెంటనే మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వెంట ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాను, తర్వాత బీన్స్ అండి, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాలీఫ్లవర్ కూడా అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నానండి. ఎక్కువ మగ్గనివ్వద్దు, ఒక 2-3 మినిట్స్ మాత్రమే మగ్గనివ్వాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ కలిపేసాకండి క్యాబేజ్ లాస్ట్కి వేసేసుకోవాలి, ఎందుకంటే క్యాబేజ్ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి. సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా, సో అలాగే టేస్టీ కూడా చాలా బాగుంటుంది. సోయా చంక్స్ కూడా చాలా హెల్దీ అండి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. మన క్వాంటిటీకి తగ్గట్టు, రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా టేస్టీగా కావాలనుకుంటే ఇప్పుడు నేను వేసే సాసెస్ ఇంకా కొంచెం ఎక్కువలో వేసేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్. మీకు ఇంకా స్పైసీ కావాలంటే క్యాప్సికమ్ ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసేసుకోండి. నేను వెనిగర్కి బదులు 1 లెమన్ జ్యూస్ వేసుకున్నాను. సో ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందండి. నూడిల్స్ వేసేసుకుంటున్నాను. నూడిల్స్ చూసారు కదండి, చాలా వరకు ఎంత నీట్గా ఉంది, పొడిగా. ఇలా లైట్గా నెమ్మదిగా కలిపేసుకోండి. ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్కి నేను స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాను. సో ఆల్మోస్ట్ మనకి వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము. చూడండి, చాలా కలర్ఫుల్గా వెరీ టేస్టీ వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. స్ట్రీట్ లెవెల్ వెజ్ నూడిల్స్ అండి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.